తనుజ గేమ్ చూడంగానే డబుల్ స్టాండర్డ్ డబుల్ గేమ్ ఆడుతుందని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకు కూడా పర్సనల్గా అనిపించింది. అక్కడ కిచెన్లో ఎంత బ్లైండ్గా ఆర్గ్యూ చేస్తుందంటే సంజన గారితో, నాకెవరు సపోర్ట్ చేశారు, నాకెవరు సపోర్ట్ చేయలేదు, నాకు అర్థం కావట్లేదు, నాకెవరు సపోర్ట్ చేశారు అని మీకు మీరే గ్రూపులు పెట్టేసుకుని ఆడేసుకున్నారని చెప్పేసి మాట్లాడింది. సపోర్ట్ చేయకుండానే 2 సార్లు ఇమ్యూనిటీ గెలుచుకుందా, సపోర్ట్ చేయకుండానే బెడ్ గేమ్ గెలిచిందా, భరణి అన్న సపోర్ట్ చేశారు, ఇమానుయల్ అని సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, అప్పుడప్పుడు దివ్య కూడా సపోర్ట్ చేసింది ఆ వాటర్ టబ్లో, అప్పుడప్పుడు శ్రీజ సపోర్ట్ చేస్తుంది, అప్పుడప్పుడు డెమోన్ సపోర్ట్ చేస్తాడు, అప్పుడప్పుడు రీతు ఇంతమంది సపోర్ట్ చేసినా కూడా నాకెవరు సపోర్ట్ చేశారని చెప్పేసి ఎంత బ్లైండ్గా ఆర్గ్యూ చేస్తుందో. అండ్ డబుల్ గేమ్ అని ఎందుకు ఆడుతుందని అనిపించిందంటే, అక్కడ భరణి అన్న దూరంగా ఉన్నప్పుడేమో నాకెవరు సపోర్ట్ చేశారు, నాన్న తప్ప అనింది. అండ్ భరణి అన్న దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే సేమ్ డైలాగ్ రిపీట్ చేసింది. సో నాకేమనిపించిందంటే, తనుజ తరపున దివ్య దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడతారు భరణి అన్న. తనుజ మంచిది, తనుజ ఏదో ఆలోచించి అక్కడ స్విచ్ ఆఫ్ చేసిందని చెప్పేసి ఏదో కవర్ చేసి మాట్లాడతాడని చెప్పేసి తను అలా అనుకుందేమో అని నాకు అనిపించింది. అండ్ తనుజలో నచ్చని విషయం ఏంటంటే, తనకి సపోర్ట్ చేస్తే నాన్న, తనకి సపోర్ట్ చేయకపోతే భరణి సార్, తనకి సపోర్ట్ చేయకపోతే 100 సార్లు అంటదనమాట. నాకు ఆ మనిషి ఏంటో అర్థం కావట్లేదు, నాకు ఆ మనిషి బిహేవియర్ ఏంటో అర్థం కావట్లేదు, దివ్య వచ్చిన తర్వాత అలా మారిపోయారు, ఇలా మారిపోయారు అని చెప్పేసి మాట్లాడిద్ది. సపోర్ట్ చేస్తేనేమో నాకు నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడిద్ది అనమాట. సో నాకు అందుకే అనిపించింది ఈ అమ్మాయి డబుల్ గేమ్ ఆడుతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోబోతుంది. అండ్ హౌస్ అందరికీ ఒక పవర్ కూడా రాబోతుంది, పవర్ అస్త్ర, మనందరికి ఐడియానే ఉంది. సో ఆ పవర్ అస్త్ర ఎవరు గెలుచుకుంటారు, ఎవరు గెలుచుకోవాలని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. అండ్ రేపు ఎపిసోడ్ కూడా వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి. సో చాలా వైల్డ్గా అయితే రాబోతున్నారు. ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.